ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళు నెత్తికెక్కయ్యా? నన్నే కొడతావా? కావాలని మా ప్రసాదాన్ని కింద పడేశావు నువ్వు. నాకేం అవసరం మీ ప్రసాదం పడేయడానికి? ఏయ్, ఎంత ధైర్యం నీకు? నా కూతుర్నే కొడతావా? అది చేసిన పనికి కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టేదాన్ని. ఏది? ఇంకొక్కసారి నా కూతురు ఒంటి మీద చెయ్యి. పిన్ని, మా అమ్మని బెదిరించడం కాదు, మీ కూతురికి ముందు బుద్ధి చెప్పు. ప్రసాదం కావాలని పడేయాల్సిన అవసరం తనకేంటి సువర్ణ? చేశారులే, ఆఫ్టర్ ఆల్ ప్రసాదం. మళ్ళీ ఆ ప్రసాదం కింద పడితే ఏదో మునిగిపోయినట్టు ఫీలింగు. సువర్ణ, ఇంకొక మాట తూలితే నీ పళ్ళు రాలిపోతాయి. ఆహా, నువ్వు పళ్ళు రాలగొడుతుంటే ఊడిన పళ్ళు లెక్కేసుకుంటూ కూర్చుంటామా? మాకు కూడా వచ్చు పళ్ళు రాలగొట్టడం. సువర్ణ, నీకన్నా రాణిమ్మ పెద్దదని మర్చిపోవద్దు. పెద్దయితే ఏంటి? ఎవరికి ఉపయోగం? పిన్ని, తప్పు చేసింది శిఖర. తనననడం మానేసి మా అమ్మని రివర్స్లో తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పప్పులు చెప్పేంత ఆరిందవా? పిన్ని, ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారు? మీరు చేసిన ఆఫ్టర్ ప్రసాదం కోసం మీ అమ్మ ఆవేశపడి నన్ను కొట్టింది. ముందు మీ అమ్మని నాకు క్షమాపణ చెప్పమని చెప్పు. శిఖర, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను మీ నాన్నక మళ్ళీ కాదు. ఏం చేయగలవయ్యా నువ్వు? నలుగురు పిల్లల్ని సరిగ్గా పోషించడమే రాదు గాని ఓ పెద్ద మగాళ్లాగా మాట్లాడుతున్నావు. సువర్ణ, గొడవని పెద్ద చేయాలని చూడుకో. నేను కాదు గొడవ మొదలు పెట్టింది, మీరు. పిన్ని, ఎవరు గొడవ చేయాలని చూస్తున్నారో, ఎవరు ఇదంతా కావాలని చేయిస్తున్నారో మీ మనసాక్షికి తెలుసు. చూసావా అమ్మా, వీళ్ళ బిల్డప్. ఆ అమ్మవారేదో వీళ్ళు తెచ్చే ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. తారాగారు, అసలు ఇలాంటి లో క్లాస్ వాళ్ళని మీరెందుకు పిలిచారు? పిలవగానే పిల్ల పెద్ద అంతా సిగ్గు శరం లేకుండా తగలబడిపోవడమేనా? కొంచెమైనా రోషం, పౌరుషం, చీము, నెత్తురు ఉండి చస్తేనే కదా. ఇంకా ఏంటి చూస్తున్నావు? రా వెళ్దాం. వీళ్ళ బతుకులు. ఛే! బేబీ, ఇలా జరిగిందేంటే? ఇప్పుడు ఎలా అమ్మా? ఏం చేయాలి? ఏమైనా సరే
మనం అమ్మవారికి ప్రసాదం సమర్పించాల్సిందే. ఎలా? ఇప్పటికిప్పుడంటే ఎలా? మనమే రెడీ చేద్దాం. ఇక్కడే రెడీ చేద్దాం. అవును, మనమే ప్రసాదం చేద్దాం. ఏవయ్యా, నువ్వు వెళ్ళి పరవణ చేయడానికి పాలు, బియ్యం, బెల్లం సామాన్లు పట్టుకురా. అలాగే రాణమ్మా. శివ, హరి, మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి. మీరు వచ్చేసరికి మేము వండడానికి ఏర్పాట్లు చేస్తాం. అలాగే అక్క, పద. పదమ్మా. రా కృష్ణ. మేడం, మనం ప్రసాదాలు పెట్టేశాం. వాళ్ళు బిక్కమో వేసుకొని అక్కడే కూర్చొని ఉంటారు. నిన్న జరిగిన దానికి చిన్న రివెంజ్ ఇది. మన ప్రసాదాలు చూసి బోరున ఏడుస్తున్నారేమో మేడం. ఏడవాలి, వాళ్ళు అలాగే ఏడవాలి. ఏం చేసినా వాళ్ళిప్పటికిప్పుడు మరో ప్రసాదం తీసుకురాలేరు కదా. ఆ రాణెమ్మ ఏం చెయ్యాలో తెలియక విలవెల్లాడిపోతుంది. కృష్ణ, కడిగిన బియ్యం తీసుకురావే. తెస్తున్నానమ్మా. ఏ శివ, బెల్లం కాస్త తరిగి పెట్టవే. ఏమయ్యా, జీడిపప్పు కిస్మిస్ తీసుకురా. ఏమే, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. కృష్ణ, విష్ణు ఇక్కడ కనిపించట్లేదు. టైంకి ప్రసాదం రెడీ అవ్వాలని గుడి దగ్గర టెన్షన్ పడుతూ ఉందమ్మా. సరే, ప్రసాదం అయిపోగానే అమ్మవారి దగ్గరికి వచ్చేస్తుందిలే. ఇంకా ఎంతసేపు? అయిపోయింది అక్కడ అయ్యా, పూజారి 10 గారు నిమిషాలు. ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యో, 10 నిమిషాలు అయిపోతుందయ్యా. అమ్మా, ఇంకా ఎవరైనా నైవేద్యం సమర్పించే వాళ్ళుంటే ఒక 10 నిమిషాల్లో సమర్పించుకోవాలి. పూజారి గారు, ఇంకెవరొస్తారు? చివర్లో నైవేద్యం సమర్పించే భక్తులు కూడా ఉంటారు కదమ్మా. అమ్మా, ఇక్కడున్న ప్రసాదాల్లో ఏ ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలో అమ్మవారే నిర్ణయించుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.